మనం ఎన్నో ఇయర్స్ నుంచి ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం. బట్ ఈ 79th ఇండిపెండెన్స్ డే స్పెషల్. ఎందుకంటే మనకి జస్ట్ ఫ్రీడమ్ మాత్రమే కాదు, ఈ 79th ఇండిపెండెన్స్ డేకి గ్లోబలైజ్డ్ వరల్డ్లో మన డెసిషన్కి కూడా ఫ్రీడమ్ వచ్చింది. సూపర్ పవర్, సో కాల్డ్ సూపర్ పవర్ అనుకునే యుఎస్, ట్రంప్ ఏమన్నాడు, రష్యా ఇంకా యుఎస్ అలాస్కాలో మీటింగ్ చేసుకొని యుద్ధం కనుక ఆపితే అప్పుడు టారిఫ్లు పెంచరంట, లేకపోతే ఇంకా పెంచుతుందంట ఇండియా మీద టారిఫ్. అంటే రష్యా యుక్రెయిన్ వార్ ఆపడానికి అట్లాంటి వరల్డ్ డెసిషన్స్ ఇండియా తీసుకుంటుందా? ఇప్పుడు వాళ్ళు ఎన్ని విధాలుగా మనల్ని భయపెట్టాలని చూసినా మన ఇండియా ఏం చేస్తుంది? ఒక పక్క చైనా ఫారెన్ మినిస్టర్ ఇండియాకి 18th ఆగస్ట్కి వస్తున్నారు. 21st ఆగస్ట్కి మన జయశంకర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ రష్యాకి వెళ్తున్నారు. మళ్ళీ మన పిఎం చైనాకు కూడా వెళ్తున్నారు. వరల్డ్ పవర్ ఆర్డర్ షిఫ్ట్ అవుతుందా? ఇది అసలైన ప్రశ్న. అంటే మనకి ఫ్రీడమ్ వచ్చి 79 ఇయర్స్ అయినా కానీ అసలైన ఫ్రీడమ్ ఈ 79th ఇండిపెండెన్స్ డేకి ఎంత ప్రెషర్ అటు వెస్టర్న్ నుంచి వచ్చినా కానీ మనము తలంచకుండా మన ఓన్ వేలో మన నేషనల్ ఇంట్రెస్ట్కి తగ్గట్టు మనం డెసిషన్ మేకింగ్ చేస్తున్నాం. చూడండి, ఇది రియల్ ఫ్రీడమ్. మనం ఒకప్పటి ఇండియా కాదు, ఇప్పుడు ఇంటర్నల్గా ఎన్ని డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయాలని చూసినా, ఎక్స్టర్నల్గా ఎన్ని డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చూసినా మనం తగ్గేదేలే. ఇది కొత్త ఇండియా, న్యూ ఇండియా. ఇది నిజమైన ఇండిపెండెన్స్ డే ఆఫ్ డెసిషన్ మేకింగ్ వితౌట్ ఎనీ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్. జై హింద్, జై భారత్. ప్రతి ఇండియన్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి.